ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు మరి రక్షణ అనుగ్రహింపబడును గాక. ఈరోజు ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే కరుణాకర సుగుణాకి, లేక అలాంటి వ్యక్తులు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈ నా కౌంటర్. ఇలాంటి ప్రబుద్ధులు నోటుకొచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది యేసు ప్రభు వారికి హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ఎందుకు అంటే ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది యేసు ప్రభు వారిని దేవుడు కాదని, తర్వాత వారి మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత వారే క్రీస్తు కోసము హతసాక్షులుగా మార్చబడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేనంటాను, ఈ కరుణాకర సుగుణ కావచ్చు, లేక ఇంకా చాలా మంది, అంటే కొందరు, చాలా మందిలో మార్పు కలుగుతుంది, మార్పు కలిగింది. క్రీస్తు యేసు రక్తములో ఎంతో మంది వారి యొక్క జన్మ కర్మ దోషములన్నీ కూడా కలిగించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ కరుణాకరు సుగుణ అలాంటి వారు ఇంకా చాలా మంది, వారందరిలో కొద్ది మంది ఉన్నారు. వీరు ప్రలోభాలు పలుకుతూ మరి సువార్తని ఆటంకపరచాలని, వీరైతే తెర మీదకి వస్తే తెరనకాల ఉండి నాటకము ఆడిపిస్తున్న వారు ఇంకా ఉన్నారు. ఏమండి, తెర మీద కనపడుతుందేమో ఈ కరుణాకర సుగుణ, తన వెనకాల ఉండి నడిపిస్తున్నది చాలా మంది ఉన్నారు. వారిలో చాలా మంది ఎందుకు, ఏమిటి అంటే, నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అంటే, ఏమండి, నాకు దేవుడు ఒక బాధ్యతని నా మీద ఉంచాడు. ఏంటయ్యా బాధ్యత అంటే, ఈ కరుణాకర సుగుణాయే కాదు, ఈ భూమి మీద ఎందరైతే మానవులుగా, మనుషులుగా ఉన్నారో, నా దేవుని స్వరూపమందు, నా దేవుని పోలికలో వీరందరూ కూడా ఉన్నారు. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా గమనించాలి, గుర్తుపట్టండి. దేవుని యొక్క స్వరాన్ని ఎవరన్నా కానీ వింటారు, వింటే ఒక ఫలమన్నా ఫలించిద్దని నా యొక్క ప్రయాస. క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు, కానేరదు. ఎందుకో తెలుసా, ఈ ఈ కరుణాకర సుగుణ వెనకాల ఉండి మరి నాటకము ఆడిపిస్తున్న వారు, వారిలో బ్రాహ్మణులు ఉండవచ్చు, లేకపోతే అత్యకర్తం చేస్తున్న వారు ఏ కోణానికి చెందిన వారైనా ఉండవచ్చు. అయితే వీరందరికీ ఒక మాట తెలియజేయాలి. లోక పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో లోక 12వ అధ్యాయము 47వ వచనములో, తన యజమానుని చిత్తము వెలిగి ఆ రీతిగా నడవకపోతే, చేయకపోతే, ప్రవర్తించకపోతే ఖచ్చితంగా అనేక దెబ్బలు తగులుతాయి అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. మరి ఈనాడు అత్యకర్తం చేస్తున్న వారైనా సరే, చేయని వారైనా సరే, సత్యమును వెరిగి ఇంకను అసత్యములోనే ఉన్నట్లయితే వారికి అనేక దెబ్బలు తగులుతాయని రాయబడి ఉంది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద ఒక బాధ్యత ఉంచాడు. ఇతరులకి లేనిది మన మీద ఉన్నది ఏంటంటే, ఇతరుల క్షేమమే మన ధ్యేయం. మనము పరలోక రాజ్యము అనగా మోక్షానికి చేరితే మన తోటి వారు ఇలాంటి మూఢత్వములో, మూఢ ఆచారాలలో ఉన్న ప్రబుద్ధులు అనగా కరుణాకర సుగుణ లాంటి వారు ఎంతో మంది మరి పాతాళ అగ్నికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఆ నరకానికి వెళ్ళకూడదు. వారు కూడా మనతో పాటు రక్షించబడాలి, మనతో పాటు వారు కూడా బాప్తిసము పొందాలి, యేసు ప్రభు వారిని అంగీకరించాలి. ఎందుకంటే
కరుణాకర సుగుణాకి తెలియదు. తన యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించబడిన కారణాన్ని బట్టి తన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడలేదు. ఇంకా గుడ్డితనంలోనే ఉన్నాడు. అజ్ఞానము అంధకారం అనే చీకటిలో కొట్టుమిట్టాడిపోతున్నాడు ఈ కరుణాకర సుగుణ లాంటి వారందరూ కూడా. మరి వీరందరికీ కనుమిప్పు కలగాలని, వీరందరూ తెలుసుకోవాలని, గురితెరగాలని ఈయన ప్రయత్నము, ఈయన ప్రయాస. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాంటి వ్యక్తులకి బుద్ధి కలుగునట్లుగాను, బుద్ధి మరి వచ్చినట్లుగాను ప్రయాసపడుతూ ఉన్నాం. చాలామంది యేసు ప్రభు వారిని తునీకరిస్తూ ఉన్నారు. అయితే మన పూర్వీకులు స్వామి వివేకానందుడు ఇదిగో ప్రబోధ రత్నాకరం అనే చిన్న పుస్తకము, ఈ చిన్న పుస్తకము రచయిత ఎవరై అంటే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడు ఏ మహానుభావుడు గురించి, ఏ మహనీయుడు గురించి, ఏ పరమాత్మ గురించి, సృష్టికర్త గురించి చెప్పారో తెలుసా? కరుణాకర సుగుణ. ఇది నా దగ్గర ఉన్నది ఓల్డ్ ప్రింట్. ఈ ఓల్డ్ ప్రింట్లో ఈ మరి ఎవరు దీని రచయిత అంటే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరినైతే దూషిస్తున్నారో, ఎవరి మీదైతే తిరుగుబడుతున్నారో, ఎవరి మీదైతే తిరగబడుతున్నారో నా భారతదేశ ప్రజలారా, కరుణాకర సుగుణతో పాటు ఎందరైతే యేసు ప్రభు వారిని తునీకరిస్తున్నారో మీ అందరికీ ఒక శుభవార్త స్వామి వివేకానందుడు తెలియజేశాడు. ఎవరి గురించో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి తెలియజేశాడు. పరమపితని ఎవరు ఎప్పుడు చూడలేరు కానీ పరమ స్తుతిని ద్వారాగా పరమాత్మని కాంచగలుగుతాం, మోక్షానికి చేరగలుగుతాం. పరమపితని మనం చూడలేదు, తన నుండి వచ్చిన పుత్రుని ద్వారాగా. పరమ పుత్రుడు ఎవరనగా, పరమ సుతుడు ఎవరనగా నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు తప్పితే ఇక ఈ సృష్టిలో ఎవరికి ఆ అధికారం లేదు. కనపడని లోకాలలో కూడా ఎవరికి అధికారం ఇవ్వబడలేదు. ఈ మాట కూడా ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయములో 2వ వచనములో ఆయన మరొక్కసారి ఆది సంభూతుడిని భూలోకమునకు రప్పించినప్పుడు కలిగినవి సమస్తము ఆయనలోనే నిర్మాణం చేయబడ్డాయి అని మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది. కనుక నేను చెప్పేది ఈ నా కౌంటర్ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఎవరికయ్యా అంటే కరుణాకర సుగుణ లాంటి వారు ఎందరైతే ఉన్నారో వారందరికీ స్వామి వివేకానందుడు స్పష్టంగా తెలియజేశాడు. ఏంటంటే చూడండి, చిత్తగించండి, చదువుతాను. ఆదిలో శబ్దముండిను, అది దేవుని వద్ద ఉండిను, శబ్దమే దేవుడే ఉండిను. అది శబ్దము బ్రహ్మ శక్తి అనియు కాబట్టి ఐందువులు దీనినే బ్రహ్మ స్వరూపమని మాయనియు చెబుతున్నారు. చూడండి, స్వామి వివేకానందుడు స్పష్టమైన సాక్ష్యం ఇచ్చాడండి. దీనికి మరి సమాధానముగా పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 1వ అధ్యాయములోనే ప్రారంభములోనే ఆది యందు వాక్యం ఉండెను. అదిగో స్వామి వివేకానందుడు ఎవరి గురించి తెలియజేశారు చూసారా? శబ్దమన్నా, వాక్యమన్నా, వాక్ అన్నా ఒకటే. ఆ శబ్దమే దేవుడై ఉన్నాడని స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకరములో బుక్కులో ఆయన రచించిన రచయిత ఎవరయ్యా అంటే స్వామి వివేకానందుడు. ఆ బుక్కులో తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా బుక్కు ద్వారాగా మనకు తెలియజేశాడు. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆది యందు వాక్యం ఉండిను, వాక్యమే దేవుని వద్ద ఉండిను, ఆ వాక్యమే దేవుడే ఉండిను, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి శరీరధారి వచ్చాడు అని స్పష్టమైన సాక్ష్యము యోహాను సువార్త మనకు అనుగ్రహించింది. ఎవరి గురించి స్వామి వివేకానందుడు తెలియజేశాడు? మాయాన్ని నమ్ముతున్నారు, ఆ మాయే శరీరధారి వచ్చిందని స్వామి వివేకానందుడు తెలియజేశాడు. కనుక ఈయన కౌంటర్, ఈయన యొక్క
బుద్ధి వాక్యము ఎవరికై అంటే కరుణాకరు సుగుణాకి మాత్రమే. ఆ కరుణాకరు సుగుణాతో పాటు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈ నా కౌంటర్. ఇకనైనా మారండి, మార్పు చెందండి. మీరు ఎరగకనే సృష్టికర్త మీద తిరగబడుతున్నారు. ఎవరో తెలుసా? మనమందరినీ ఆరాధించాల్సిన వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధుడైన వాడు, పవిత్రుడైన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారిలో పాపము అనేది లేదు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 46వ వచనములో నా యందు పాపం ఉన్నదని ఎవరు ఆరోపిస్తారని సవాలుగా కరంగా నిలబడిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయనలో పాపము లేదు. ఇంకను ఆయనే మనందరి పాపములు భరించటానికి మనం ఇంకను పాపముల చేత చచ్చిన వారిగా ఉండగా ఎపిసి పత్రిక 2వ అధ్యాయములో ఇదిగో పరిశుద్ధ గ్రంథములో మన కోసమే ఇవ్వబడి ఉంది. మానవులందరినీ బతికించడానికి ఆయనే మనిషి శరీరము ధరించి పరమాత్మే మనందరి కోసమును ప్రాణం పెట్టడానికే వచ్చాడు. గనుక కరుణాకర సుగుణతో పాటు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈ నా కౌంటర్. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు యేసుక్రీస్తు వారు మీ మనోనేత్రాలు వెలిగించును గాక.